కాకినాడ సీపోర్టులో వాటాలు కొట్టేసిన కేసుపై ఈడీ ఫోకస్ ను పెంచింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కేసులో సిఐడి నిందితులుగా చేర్చిన వారందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరిని పిలిచి ఈడీ ప్రత్యేకంగా విచారిస్తోంది. ఇక ఈ క్రమంలో విక్రాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. డబ్బులు ఎలా వచ్చాయి, ఎంత తరలించారు, ఎవరికి లబ్ధి చేకూరిందనే కోణంలో ఈడీ అధికారులు లోతుగా విచారించారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు విక్రాంత్ సరిగ్గా సమాధానాలు చెప్పకుండా డొంక తిరుగుడుగా సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. విక్రాంత్ రెడ్డితో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి, సంతానం ఆడిట్ కంపెనీకి ఈడీ నోటీసులను జారీ చేసింది. రైట్, ఇక ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే కాకినాడ సీపోర్టు విషయంలో ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే అక్కడ ఏదైతే సీపోర్ట్ లో విషయంలో అక్కడ కేవీ రావు ఫిర్యాదు మేరకు కూడా సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఏదైతే సిఐడి నిందితులుగా విజయసాయిరెడ్డితో పాటు అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు శరత్చంద్రారెడ్డి అలాగే ఏదైతే ఆడిట్ కంపెనీ ఉందో వాళ్ళని కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఆడిట్ కంపెనీ దాదాపు 964 కోట్లు పన్నులు ఎగవేశారంటే చెప్పేసి కూడా కేవీ రావుకు సంబంధించిన సీపోర్ట్ కంపెనీ యజమాని బెదిరించి అప్పట్లో ఆ సీపోర్ట్ కు సంబంధించి కూడా దాంట్లో తమ వాటాలు ఎక్కువగా అధిక శాతం ఉండేలా కూడా వాళ్ళని బెదిరించి కూడా అప్పట్లో ఆస్తులు కొల్లగొట్టారు వాళ్ళు. అయితే దీని మీద కూడా కేవీ రావు ఫిర్యాదు మేరకు ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు కూడా సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితులు ఉన్న వారు కూడా ఈడీ ఇక్కడికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈడీకి సంబంధించి ఒక్కొక్కరు కూడా ఇప్పటికే పిలిచి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. అయితే తాజాగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి ఉన్నాడో విక్రాంత్ రెడ్డి కూడా ఈడీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు సమాచారము. కాకినాడ సీపోర్ట్ లో వాటాలు ఎలా కొట్టేశారు, మనీ లాండరింగ్ తదితర అంశాలపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. విక్రాంత్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడైన ఆయన మాజీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఇతను కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నాడు, అతన్ని విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే ఈడీ నోటీసుల జారీతో విక్రాంత్ రెడ్డిని విచారణ సందర్భంగా పలు అంశాలపైన కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా సమాచారము. ప్రధానంగా ఏదైతే కేవీ రావుకు సంబంధించిన ఏదైతే ఈ ఫిర్యాదు ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. డబ్బులు ఎలా వచ్చాయి, వాటాలు ఎలా తీస్తారు, ఎవరికి లబ్ధి చేరుతుంది అనే కోణంలో అంటే దీని వెనుక ప్రధానంగా సూత్రధారులు పాత్రదారులు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి కూడా లోతుగా అధికారులు విక్రాంత్ రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారము. అతని ప్రశ్నలతో సిఐడి అధికారుల ప్రశ్నలతో కూడా విక్రాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా కూడా డొంపతిని కూడా సమాధానం చెప్పినట్టు కూడా సమాచారము. జగన్ హయాంలో చేస్తున్న ఇలాంటి వ్యవహారాలను భారీగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఈడీ ఇటీవల ప్రాథమిక విచారణకు వచ్చింది. విక్రాంత్ రెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి తదితర ఏదైతే ఆడిట్ కంపెనీ ఉందో సంతానం ఆడిట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీని మీద పూర్తి స్థాయిలో అటు సిఐడి ఇటు ఈడీ కూడా వేగవంతంగా విచారణ చేపట్టింది. మొత్తం అంటే కేవీ రావుకు సంబంధించిన ఫిర్యాదుతో మొత్తం ఆ సీపోర్ట్ కు సంబంధించి ఏదైతే అక్కడ ఆర్థిక పరమైన వాళ్ళు లాభాలు పొందారో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. జమీమా. Right, thanks for the update, Srinivas.